అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం భారత్ను ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ దిగుమతులు లేక అల్లాడిపోతుంటే వంట నూనెల సరఫరాను కూడా మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు దెబ్బతీస్తున్నాయి. ఇక పశ్చిమాసియాలో నెలకొన్న ఈ సంక్షోభం ఇంకా ముదిరితే భారత్కు భారీ నష్టాలేనన్న అంచనాలు మొదలయ్యాయి. ఇంధన సమస్యతో సతమతమవుతున్న భారత్కు వంట నూనెల తలనొప్పి మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు, ప్రతిదాడుల ప్రభావం కేవలం ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరానే గాక సోయా, సన్ఫ్లవర్, పామాయిల్ దిగుమతులపైన కనిపిస్తున్నది. ప్రస్తుతం దేశీయ వంట నూనెల అవసరాలు మూడింట దాదాపు 2 వంతులు దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇక దేశ, విదేశీ విపణుల్లో నెలకొన్న పరిణామాల దృష్ట్యా రిటైల్ మార్కెట్లో వంట నూనెల ధరలు క్రమేణా పెరుగుతున్నాయి. దీంతో సహజంగానే కొనుగోలు పెరుగుతున్నది. ఫలితంగా డిమాండ్కు తగ్గ సరఫరా కోసం వ్యాపారులు విదేశాల నుంచి మరింతగా వంట నూనెలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. అయితే అసలే భారమైన సరుకు రవాణా ఖర్చుల నడుమ కొత్తగా కొంటున్న వంట నూనెలు సకాలంలో చేతికంతగా ప్రపంచంలోనే వంట నూనెల దిగుమతిలో భారత్ అగ్రగామిగా ఉన్నది. అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి సోయా నూనెను దేశీయ దిగుమతిదారులు ప్రధానంగా కొంటున్నారు. అలాగే రష్యా, ఉక్రెయిన్ల నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ పెద్ద మొత్తంలో భారత్కు వస్తున్నది. ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియాల నుంచి పామాయిల్ని కొంటున్నాం. అయితే సాధారణంగా అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి భారత్కు సముద్ర మార్గం ద్వారా వంట నూనెల దిగుమతులు రావాలంటే 6 వారాలపైనే పడుతుంది. రష్యా, ఉక్రెయిన్ల నుంచి నల్ల సముద్రం మీదుగా సరుకు చేరాలంటే 3 నుండి 4 వారాల సమయం తీసుకుంటున్నది. ఇక ఆసియా దేశాల నుంచే పామాయిల్ దిగుమతులు అవుతున్నా ఇంచుమించుగా వారం సమయం అవుతున్నది. కానీ గల్ఫ్ దేశాలు అగ్నిగుండంలా మారడంతో ఈ వంట నూనెల దిగుమతి ఆలస్యమవుతుంది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి ఎర్ర సముద్రం మీదుగా భారత్కు రావాల్సిన సన్ఫ్లవర్ ఆయిల్ ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తున్నది. ఫలితంగా నౌకల ఇంధన ఖర్చుతో పాటు సరుకులపై బీమా వ్యయం కూడా పెరిగిపోతున్నది. అలాగే సరుకు కనీసం 10 రోజులు ఆలస్యంగా వస్తుండటంతో వ్యాపారులపై టన్నుకు $20 ఆపై భారం పడుతున్నది. తెచ్చిన వాణిజ్య రుణాలకు వడ్డీ భారం కూడా పెరిగిపోతున్నదని వ్యాపారులు అంటున్నారు. భారత్లో ద్రవ్యోల్బణ భయాలకు దారితీస్తున్నది. ఇప్పటికే వంట గ్యాస్ ధర సిలిండర్కు ₹60 పెరిగింది. త్వరలో పెట్రోల్, డీజిల్తో పాటు ఇతర ఇంధన ధరలు పెరుగుతాయన్న అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక వంట నూనెల ధరలు విజృంభిస్తున్నాయి. దీంతో అటు రిటైల్, ఇటు హోల్సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు ఈసారి భారీగానే నమోదు కావచ్చన్న విశ్లేషణలున్నాయి. ఇదే జరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను పెంచే వీలుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు పెరిగి రుణ లభ్యత భారం కావచ్చని, ఇది ఆయా రంగాల వృద్ధిని దెబ్బతీయగలదన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. చివరకు దేశ జీడీపీ వృద్ధి క్షీణించే ప్రమాదం ఉందని అంటున్నారు. దీంతో ఇప్పటికైనా మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు తగ్గేలా మోదీ సర్కారు చొరవ చూపాల్సిన అవసరం ఉందని, లేకపోతే భారత ఆర్థిక లక్ష్యాలకు ముప్పేనని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా జరుగుతున్న పరిణామాల్ని నిశ్చితంగా గమనిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్పుకోవడం మానేసి ఇంధన సమస్య తీవ్ర రూపం దాల్చకుండా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్లు లేక దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. దీంతో పరిస్థితి ఇలాగే ఉంటే చాలా మందికి ఉపాధికి దూరం కావాల్సి వస్తుందని కూడా నిపుణులు ఆందోళన చెందుతున్నారు.